లైఫ్‌లో గ్రాడ్యుయేషన్ తర్వాత ఏం చేయాలో అర్థం కాదు. అటువంటి సిట్యుయేషన్‌లో రోడ్డుపై ఇలా కూర్చోవడం ఎంతో బాధగా అనిపిస్తుంది. అయినా మిడిల్ క్లాస్‌లో పుట్టి, అక్కడికిరాని చదువులు చదివి, ఈ లైఫ్ మీద నమ్మకం లేక, చద్దామన్న ధైర్యం లేక, ఏదో సాధిస్తామని, ఏదో పీకుతామని హైదరాబాద్ వచ్చి, ఏమీ పీకలేక ఇక్కడ బస్ స్టాండ్‌లో కూర్చొని మీతో మాట్లాడుతున్నాను. నేను ఒక నిరుద్యోగిగా చెప్తున్నాను. ఏది చేద్దామన్నా మనకు అడ్డంకులు సృష్టించే కొన్ని సంఘటనలు, ఫెయిల్యూర్స్ ఇవన్నీ తట్టుకొని లైఫ్‌లో ఎలా ముందుకు సాగాలో క్లారిటీ లేక, లైఫ్‌కి ఒక గ్యారంటీ లేక, జాబులు పడతాయో లేదో తెలియదు, జాబ్ చేసిన మనశ్శాంతి ఉంటుందో లేదో తెలియదు, ఒకవేళ జాబ్ చేసిన తర్వాత కూడా మనశ్శాంతి లేకపోతే ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు. చిన్నప్పుడు మనం ఏమనుకుంటామో అది అవ్వడానికి వీలు కాదు. ఎందుకంటే మనం మిడిల్ క్లాస్లో పుట్టినందుకు స్ట్రగుల్ ఫేస్ చేస్తూనే ఉండాలి. ఏదో సాధిద్దాం, ఏదో పీకుదాం అంటే ఇక్కడ కుదరదు. ఎందుకంటే ఇది భారతదేశం, ఇక్కడ మిడిల్ క్లాస్. మనం సండే వస్తేనే చికెన్ తినాలన్న డైలాగ్ గుర్తుకుందిగా, ఇది ఖచ్చితంగా సెట్ అవుతుంది. కానీ ఏదో చిన్న ఆశ, లైఫ్లో ఏదో ఒకటి దొరికితే దాని ఎమ్మటి వెళ్దామనేది కాకుండా మనసుకు నచ్చింది చేస్తే చాలనే సిచ్యువేషన్ వచ్చేసింది. డబ్బులు ఎలాగైనా సంపాదించాలని ఒక పెద్ద మనిషి అన్నాడు, కానీ అది మాట నిజం అనిపిస్తుంది. డబ్బులు ఎలాగైనా సంపాదించాలి, కానీ న్యాయంగానే సంపాదించాలి. అన్యాయంగా సంపాదిస్తే మళ్ళీ సమాజం వీడుదోడు ఎలా సంపాదించాలని అంటారు. కానీ కలియుగ పాలసీ ప్రకారం మనీ ఎలాగైనా సంపాదించాలి. మనీ సంపాదించకపోతే వాల్యూ అనేది లేదు. కానీ ఎలా సంపాదించాలి? గ్రాడ్యుయేషన్ వరకు జాబ్ ఉండదు. జాబ్ ఉన్నా రూమ్ రెంట్ ఖర్చులకే అయిపోతుంది. ఏది చేసినా, ఏది మిగిలినా, ఏది వచ్చినా అంతా తెల్లారేలోపే అయిపోతుంది. మంత్ ఎండ్కి అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. జాబ్తో పాటు మనశ్శాంతి కూడా రావాలి. మనశ్శాంతి వస్తేనే బాగుంటుంది. లేదంటే చావడం, బ్రతకడం అనేది ఒక నిమిషంలోనే మారిపోతుంది. థ్యాంక్ యూ.